నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుస్తక పఠనంతో జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్. మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. జిల్లా ఎస్పీ జానకి శర్మిల. నిర్మల్లో వైభవంగా కొనసాగుతున్న ఆయుధ చండీయాగం. పుస్తక పఠనంతోనే జ్ఞానాన్ని పెంచుకోవడానికి గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవ ముగింపు వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. వారం రోజుల పాటు నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. విద్యార్థులు బాల్యం నుంచే పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని, పోటీ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులు గ్రంథాలను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమన్ అలీ, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. వ్యాసమునీంద్రుని కలందున వెలసిన వాణి వాణి. ఈరోజు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు 14 నుంచి 20 వరకు కార్యక్రమాలు వివిధ స్కూల్ పాఠశాల విద్యార్థులకు కార్యక్రమాలు చేయడం. 9th క్లాస్ మంజులాపూర్ హై స్కూల్ ఆశ్రమ్ స్కూల్ సీత హర్షల్ సరస్వతి శిశు మందిర్ స్కూల్ ఎంజేపీ. గతం వారంలో వేరే క్విజ్ కాంపిటీషన్, డ్రాయింగ్ కాంపిటీషన్, ఎస్ఏ, పెయింటింగ్ అన్ని కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వారంకి మీ అందరికీ చాలా శుభాకాంక్షలు. ఎట్లా మీ అందరికీ తెలుసు, మన తెలంగాణ మూవ్మెంట్లో కూడా లైబ్రరీకి చాలా పెద్ద కంట్రిబ్యూషన్ ఉంది. తెలంగాణ మూవ్మెంట్ 1947 నిజాం స్టేట్లో, తర్వాత యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా లైబ్రరీస్కి ఇది తెలంగాణ మూవ్మెంట్కి సక్సెస్ఫుల్ చేయడానికి, తెలంగాణ మూవ్మెంట్కి ఇంటెలెక్చువల్ కంట్రిబ్యూషన్ ఇవ్వడానికి చాలా పెద్ద కంట్రిబ్యూషన్ ఉంది. దీనికోసం మొత్తం దేశంలో టోటల్ ఇండియా మే ఓన్లీ తెలంగాణ I have seen where in every district government has set up public library for the benefit of all the readers and all the students. నేను రాజస్థాన్ నుంచి ఉన్నాను. రాజస్థాన్లో లేకపోతే యూపీలో వేరే నార్త్ ఇండియాలో వేరే రాష్ట్రం ఉన్నాయి. ఎక్కడైనా కూడా ఇది చాలా బ్యూటిఫుల్గా ఇది పబ్లిక్ లైబ్రరీ కాదు. బట్ నిర్మల్లో మొత్తం రాష్ట్రంలో ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ స్టూడెంట్స్, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ రీడర్స్, गवर्नमेंट has set up this library. So as speakers before me, अर्जुमन साहब, चेयरमैन साहब बोले आप लोग के लिए है तो आपको इसका यूज करना. कंपटीशन भी हुआ, उसमें చాలా తక్కువ पार्टिसिपेट చేశారు, ज़्यादा लोगों ने पार्टिसिपेट भी नहीं किया. वो एक अच्छा बात नहीं है. जब तक पार्टिसिपेशन अच्छा नहीं आता, जब तक ज़्यादा लोग पार्टिसिपेट नहीं करते, ये इंफ्रास्ट्रक्चर आपके लिए बना के रखा, ये लाइब्रेरीज आपके लिए बना के रखा, उसका कोई यूज नहीं होता. So that is very important for you to grow. Library, it is said, a book is man's best friend. 5వ తరగతి పై ఉన్న విద్యార్థులకు పోటీతత్వాన్ని నెలకొల్పి ఏదైతే మనకు వ్యక్తిగతమైన ప్రతిభ మనలో ఉంటుందో చాలామందికి బయటకు తెలియదు. అది తెలియజెప్పడానికే ఈ వారోత్సవ సందర్భంగా అంబేద్కర్ భవన్లో పోటీలు నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో కూడా, ఎందుకంటే చాలామంది పిల్లలు ఇప్పటి నుంచో కూడా ఎవరి ఇండివిజువాలిటీగా చాలామంది వాళ్ళకు అనుగుణంగా, కొందరు డ్రాయింగ్లో కానీ, ఇంకొకరు కాంపిటీషన్లో రాయడంలో కానీ చాలా రకాలుగా చిన్నప్పటి నుంచే ఎంతో అవేర్నెస్ ఉన్న అలవాట్లు ఉన్నాయి. దానికి అనుగుణంగా ఈ పోటీతత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అర్జుమన్ అలీ గారు గ్రంథాలయ చైర్మన్ అయిన తర్వాత వారు అనుకున్న ముఖ్యమంత్రి గారు కూడా అత్యంత సన్నిహితుడు కాబట్టి మనకు నిధుల విషయంలో ఎలాంటి కొరతలు ఉన్నాయని భావిస్తూ ఉన్నాం.
ఇప్పటికే వారు అనేకమైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో నిర్వహిస్తారని కూడా మేము భావిస్తున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా మంది కూడా ఇప్పటికే పాఠకులు చాలా మంది వస్తూ ఉన్నారు. ఈ కాంపిటేటివ్ బుక్స్ విషయంలో మరి ఇంకా కూడా వారు తప్పనిసరిగా వారు ముఖ్యమంత్రి పరంగా కానీ సొంత వ్యక్తిగతంగా కూడా చేసేంత శక్తి సామర్థ్యం ఉన్న అధ్యక్షుడు కాబట్టి ఈ గంధ అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ చాలా ఉత్సాహంతో పిల్లలు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ ఇందులో పార్టిసిపేట్ అయ్యారు. కానీ ఒక మాట నేను చాలా గమనించిన ఏంటంటే మన దగ్గర క్విజ్ కాంపిటీషన్కి కానీ ఎస్ఏ రైటింగ్కి కానీ పార్టిసిపేషన్ కొంచెం తక్కువ ఉన్నది. అదేలే ముగ్గుల పోటీ కానీ పెయింటింగ్ కాంపిటీషన్ కానీ దానికి ఎక్కువ పోటీ ఉన్నది. వచ్చే సంవత్సరం అదే ఉత్సాహంతో క్విజ్ కాంపిటీషన్లో కానీ ఎస్ఏ రైటింగ్లో కానీ మీరు పార్టిసిపేట్ అవుతే మనం ఇంకా చాలా మంచిగా ఒక మెసేజ్ ఇవ్వగలుగుతాం, ఎదగగలుగుతాం. అంటే మన ఆలోచన విధానం ఏమున్నది, మనం ప్రతి దానికి ఏదైనా దానికి మనం సిద్ధంగా ఉన్నామన్నట్టు ఒక మెసేజ్ ఇవ్వగలుగుతాం. తల దించి నన్ను చూడు, నిన్ను తల ఎత్తుకునేలా చేస్తాను, ఇంకా మంచిగా ఎదుగుర్రి. మీకు ఏది కావాలన్నా ఏ సమయంలో కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా లైబ్రరీస్ అన్ని ఓపెన్ ఉంటాయి. రండి, స్పెండ్ యువర్ సమ్ క్వాలిటీ టైం హియర్. మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ జానకి శర్మలు అన్నారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో షీ టీం మానవ అక్రమ రవాణా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ షీ టీం మహిళలు విద్యార్థుల రక్షణ కొరకు పనిచేస్తున్నాయని, మహిళలు వేధింపులకు గురైతే షీ టీం సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. నిర్మల్పట్నంలోని ఎస్పీ కార్యాలయం ఎదురుగా కొనసాగుతున్న ఆయుధ చండీ యాగం వైభవంగా జరుగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం 1,00,000 తమలపాకులతో శ్రీ ఆంజనేయ స్వామికి అభిషేకం నిర్వహించారు. అలాగే బుధవారం 140 జెండలతో మహాయాగం కొనసాగింది. దాదాపు 15 రోజులుగా ఈ యాగం కొనసాగుతుండటంతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంలో పులకించిపోతుంది. ఈ నెల 25 వరకు లోక కళ్యాణార్థం కొనసాగే యాగంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. శ్రీ కృష్ణజ్యోతి స్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొనాలని నిర్వాహకులు కోరుతున్నారు. శ్రీరామచంద్రుడి యొక్క నామస్మరణ ఉంటుందో అక్కడక్కడ వచ్చేటువంటి విఘ్నాలను రక్షిస్తూ ఉంటాడు అని చెప్పి మనకి ఎన్నో పురాణాలలో నమస్కారం చేసుకుంటూ సమస్త దోషములన్నీ కూడా తొలగిపోయి నీ యొక్క అనుగ్రహం ద్వారా మమ్మల్ని ఎల్లవేళ ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ సమస్త దోషములు తీసుకోండి. గట్టిగా చెప్పండి, సుదర్శన భగవానికి, సుదర్శన భగవానికి, లక్ష్మీ నారసింహ గోవింద గోవింద గోవింద. ఇప్పుడు చండీ అమ్మవారి యొక్క హోమాన్ని మనంతా కూడా ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి మీ దగ్గర ద్రవ్యము అది వడ్లు నువ్వులు రెండు కూడా కలుపుకోండి. వడ్లు నువ్వులు మాత్రమే కలుపుకుంటూ ఉండండి. మంత్ర యంత్రతంత్ర ఔషధ అస్త్ర శస్త్రాన్ని సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ ఆయుర్వర్ధయ వర్ధయ శత్రూన్నాశయ నాశయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దేత్రే జ్వాలా పరిధాయ सर्वधिक्षोभनहराय ओम फट ब्रह्मणे परंज्योतिषे सहस्रारं फट स्वाहा. ओम सुदर्शनाय विद्महे महाज्वलाय धीमहि तन्नश्चक्रः प्रचोदयात्. ओम कृष्णं मनिशाना अमुं मनिशाना सर्वं मनिशाना स्मर शब्दोन्नाशेनाशय आयुर्वर्धय वर्धय सर्वदिक्षोभनहराय ओम फट ब्रह्मणे परंज्योतिषे सहस्रारं फट स्वाहा. ओम क्लीं कृष्णाय गोविन्दाय गोपे जलवल्लभाय पराय परमपुरुषाय परमात्मने परकर्म मंत्र यंत्र तंत्र औषध अस्त्र शस्त्राणि संहर संहर मृत्योर्मोचय मोचय आयुर्वर्धय वर्धय. सर्वैरहोमेन भवते सम्राज्यं प्राप्स्यते भवान् स्वाहा.
परिपूर्णस्खलितं तमदत्र भविष्यति स्वाहा तस्य भूय सम्प्राप्य जन्मदेवादिवस्वत स्वाहा अन्तर्हिता सद्यो भक्त्याताभ्यामेश्वता एवं देव्या वरं लब्ध्वा सर्वतः क्षत्रियर्षभ स्वाहा सूर्यात् जन्म समासाद्य सावर्णिर्भवेदामनु स्वाहा एवं देव्या वरं लब्ध्वा ओम स्वाहा పసుపు కుంకుమ గంధము అక్షతలు విడిపూలు 2 అగరబత్తీలు పెట్టుకొని సోను మండలం పాక్పట్ల ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ బాల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ దినోత్సవ ప్రాముఖ్యత వివరించారు. విద్యార్థులు మంచి అలవాట్లను అలవర్చుకోవాలని, మాదక ద్రవ్యాలు లోను కాకుండా మంచి సమాజ నిర్మాణం కృషి చేయాలని ప్రధానోపాధ్యాయులు ఎన్ వెంకన్న తెలిపారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. నూతనంగా గ్రంథాలయ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అర్జుమందలి తన గొప్ప మనసును చాటుకున్నాడు. గ్రంథాలయానికి వివిధ పోటీ పరీక్షలు నిమిత్తం వచ్చే అభ్యర్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. బుధవారం నుండి ఈ కార్యక్రమం జనవరి కొనసాగుతుందని ఆయన తెలిపారు. మధ్యాహ్న భోజనంతో పాటు సాయంత్రం స్నాక్స్ టీ అందిస్తున్నట్టు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుండి పోటీ పరీక్ష సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసినట్టు వివరించారు. అభ్యర్థులు ఆకలితో అలవడించకూడదన్న ఉద్దేశంతో మధ్యాహ్న భోజనం తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అభ్యర్థులు ఎలాంటి చింత లేకుండా పోటీ పరీక్ష సన్నద్ధం కావాలని లైబ్రరీలో అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. కాగా పోటీ పరీక్ష సిద్ధమవుతున్న అభ్యర్థులకు లైబ్రరీ ఆవరణలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం పట్ల చైర్మన్ అర్జుమందలిని పలువురు అభినందించారు. ఆనంద్ అక్కడికి లేదా ఓకే సార్ హైదరాబాద్ సికింద్రాబాద్ నగరంలో అందిస్తున్న పార్సల్ సర్వీసును సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ సిబ్బంది తెలిపారు. నిర్మల్ ఆర్టీసీ డిఎం ప్రతిమారెడ్డి ఆదేశాల మేరకు బుధవారం పలు వాంతి సముదాయాల్లో ఈ మేరకు అవగాహన కల్పించారు. ఆదిలాబాద్ రీజన్ కార్గో మేనేజర్ బి పాల్ మాట్లాడుతూ జంట నగరాల్లో హోమ్ డెలివరీ సౌకర్యం ఉందని తెలిపారు. అతి తక్కువ ఛార్జ్తో సురక్షితంగా ఈ సర్వీసు వినియోగించుకోవాలని కోరారు. కె సాయన్న, కాశీరామ్, ఎస్కే అన్సార్, అశోక్ కుమార్, మహేశ్వర్, ఎస్కే ఇర్ఫాన్, స్వామి తదితరులు పాల్గొన్నారు. సోన్ మండలం కర్తాశ్రీ ధర్మశాస్త్రాలయం బుధవారం అయ్యప్పమాల ద్వార సమితి నిండిపోయింది. అయ్యప్పమాల స్వీకరణకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయ గురుస్వామి నర్సారెడ్డి మాలాధారణ మంత్రం చెప్పి మాలలు వేశారు. అనంతరం నిష్ఠా నియమాలు వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. మాలధారణం నియమాల తోరణం, మాలధారణం నియమాల తోరణం, జన్మతారణం దుష్కర్మ వారణం, జన్మతారణం దుష్కర్మ వారణం, శరణం 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 అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం. మాలధారణం నియమాల తోరణం, మాలధారణం నియమాల తోరణం.
సప్తమ్ముల సంధ్యలలో పురుషార్థత్రయ సాధనలో చతుర్వేదముల రక్షణలో పంచభూతముల పంజర శుకమై ఆరు శత్రువుల ఆరడిలో పడి 7 జన్మలకు వీడని తోడని నిన్ను నమ్మిన నీ నిజ భక్తులా. నర్సాపూర్జీ హైస్కూల్లో అంతర్జాతీయ బాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు చిన్నతనం నుండే పాన్ మసాలా, గుట్కా, టొబాకో, బీడీ, గాంజా, డ్రగ్స్ వంటి వ్యసనాలకు లోను కావడం ప్రమాదకరమని ట్రైన్ ఉపాధ్యాయులు మోహన్ రావు విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు బి పురుషోత్తం, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వీటి నుండి దూరంగా ఉంచేందుకు కృషి చేస్తాను. నేను నా తోటి విద్యార్థులను ఎలాంటి హింసకు గురి చేయను మరియు ప్రతి ఒక్కరి వ్యక్తిగత స్వేచ్ఛను. మాదిగ కుల పరిరక్షణ సమితి నిర్మల్ పట్టణ అధ్యక్షుడిగా బిక్క రాజేశ్వర్ ఎన్నికయ్యారు. బుధవారం పట్టణంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉపేందర్ ఆశయం మేరకు జిల్లా అధ్యక్షులు కత్తి విష్ణుమాదిగ ఆధ్వర్యంలో పట్టణాధ్యక్షులు ఏకగ్రీవం ఎన్నుకున్నారు. రాష్ట్రంలో ఎస్కీ వర్గీకరణకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆయన సందర్భంగా కోరారు. నిర్మల్ పట్టణానికి చెందిన సాయి భక్తులు చేపట్టిన పాదయాత్ర బుధవారం షిర్డీకి చేరుకుంది. స్థానిక గండి రామన్ సాయిబాబా క్షేత్రం నుండి ఈ 4వ తేదీ 20 మంది సాయి భక్తులు షిర్డీ కాలినడకన బయలుదేరారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ 16 రోజుల పాటు సాగిన పాదయాత్రలో సాయిబాబా కృపతో ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు. ఈ పాదయాత్ర కోసం సాయి దీక్షా సేవా సమితి అధ్యక్షులు లక్కా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సహకారం మద్దతన్నారు. అనంతరం సాయినాథ్ను దర్శించుకున్నారు. నిర్మల్ గండి రామన్న ఆలయం నుండి షిరిడీకి పాదయాత్రగా 16 రోజుల ప్రయాణం చేయడం జరిగింది. 20 మంది భక్తులతో షిరిడీకి పాదయాత్రగా బాబా కృప వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరూ క్షేమంగా రావడం జరిగింది. మరియు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సాయి దీక్షా సేవా సమితి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా రావడం జరిగింది. నా తరఫు నుంచి మరి భక్తుల తరఫు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి మరి దేవేందర్ అన్న గారికి మరి మిగతా మాకు సహకరించినటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పాదయాత్రలో భాగంగా మేము 16 రోజులు పాదయాత్ర చేయడం జరిగింది. మాకు ఈ 16 రోజుల పాదయాత్రలో ఎటువంటి ఇబ్బంది కాకుండా ఆయనతో మాకు ప్రతి ఎల్లవేళలా ఏదో ఒక రూపకంగా ఆదర్శంగా వచ్చి మాకు ఎక్కడ కూడా ఏ సౌలభ్యం లేకున్నా కూడా మాకు అక్కడ ఏదో ఒక రూపంగా మనిషి రూపంగా వచ్చి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకెళ్ళడం జరిగింది. మేము చాలా గర్వపడుతున్నాం. ఇంకా ముందు ఇటువంటి పాదయాత్రలు ఎన్నో చేయాలనుకుంటున్నాం. ఓం సాయిరాం. రిటైర్ అయి 130 నెలలు పూర్తయిన ప్రభుత్వ ఉద్యోగులకు కమ్యూనికేషన్ ఆఫ్ వాల్యూ పెన్షన్ తగ్గింపుకు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జాతీయ కార్యదర్శి ఎంసీ లింగన్ తెలిపారు. ఈ ఉత్తర్వులు రిటైర్ ఉద్యోగులకు వర్తిస్తారని పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగులందరికీ శుభవార్త. మరి నేడు గౌరవ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఒక శుభ పరిణామ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. అది ఏమిటంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలోని మరి చాలామంది 135 నెలలు పూర్తి చేసుకున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా కమ్యూటేషన్ ఆఫ్ వాల్యూ పెన్షన్ను మరి తగ్గించాలని చెప్పి అదేవిధంగా ఇక ముందు రికవరీ చేయకూడదనేటువంటి విజ్ఞప్తితో గౌరవ తెలంగాణ రాష్ట్ర హైకోర్టును మరి సంప్రదించగా ప్రొసీడ్ కాగా ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఆర్డర్స్ అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ మరి నేడు ఒక మహాద్భుతమైన ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదే 50 మంది తెలంగాణ రాష్ట్రంలోని 135 నెలలు పూర్తి చేసుకున్నటువంటి పెన్షనర్ల ఎవరి వద్ద కూడా కమ్యూటేషన్ ఆఫ్ వాల్యూ పెన్షన్ రికవరీ చేయకూడదనేటువంటి జనరల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర గౌరవ హైకోర్టుకు మనం అందరం కూడా కృతజ్ఞులమై ఉండాలని అదేవిధంగా ఇట్టి శుభవార్తను అందరూ కూడా తెలియజేయాలని చెప్పి మరి అదేవిధంగా ఇట్టి
ఉత్తర్వులు తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి గౌరవ న్యాయవాదులందరికీ కూడా కృతజ్ఞులమని చెప్పి తెలియజేస్తూ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ వచ్చే నెల డిసెంబర్ 1 నిర్వహించే మాలల సింహగర్జన విజయవంతం చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ వెంకటస్వామి కుంటోల్ అన్నారు. సోన్ మండల కేంద్రంలో బుధవారం సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 30 లక్షల మాల జనాభా ఉందన్నారు. మాలల హక్కులు ప్రయోజనాల పరిరక్షణకు మాలలు రాజకీయాలకు అతీతంగా సింహగర్జన సభకు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొంత కాంతయ్య, గంగారం అమృత్, ఆర్య జువ్వన్న, దండు భోజన్న, నీరెడ్డి నడిపి పోచెట్టి, గంగారపు చిన్నదేవన్న, గంగారపు చిన్నరాజన్న, ఆర్య జాని, గోరె రాజేశ్వర్, కోరి ముత్యం, పట్టె హరీష్, కొంతం సాగర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రం వాసవి పాఠశాలలో విద్యావేత్త డాక్టర్ చుక్కారామయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులచే గణితానికి సంబంధించిన వస్తువులను తయారు చేసి కళా ప్రదర్శన నిర్వహించారు. కరస్పాండెంట్ పోతారెడ్డి, మోహన్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అరవై రాష్ట్ర స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్మల్లో నిర్వహించిన బేస్బాల్ రాష్ట్ర అండర్-17 బాలబాలికల పోటీల్లో నిర్మల్ జిల్లా విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచారు. రాష్ట్ర స్థాయిలో రన్ ఆఫ్ స్థానాన్ని సాధించి సిల్వర్ అందుకొని జాతీయ స్థాయికి అయ్యారు. ఈ జాతీయ స్థాయికి పోయిన వారిలో టి శ్రీనిత్, టి ఉజ్వల్, పెయర్గే, సహస్ర తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుస్తక పఠనంతో జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్. మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. జిల్లా ఎస్పీ జానకి శర్మిల. నిర్మల్లో వైభవంగా కొనసాగుతున్న ఆయుధ చండీయాగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.